హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసరికి అయితే మనమైతే యూఎస్ఏలో అప్లికేషన్స్ ఎలా చేస్తారో అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందని చూపిద్దామని చెప్పిన కదా నిన్న ఈ వీడియోలో. సో ఈరోజు వచ్చేసరికి అయితే ఆ ప్రాసెస్ చేద్దాము. దానికంటే ముందు మనమైతే ఫ్రెష్ అప్ అయ్యి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకొని తిందాము. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పుడు టైం వచ్చేసరికి 8 అవుతుంది. 8 అయింది టైం వచ్చేసరికి. నేను ఎప్పుడో 6కి లేద్దామని అనుకున్నాను. బట్ 6 నుంచి అట్లే వచ్చిన అలారంని పక్కకి స్నూజ్లో పెట్టేసి తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అని అదే స్కిప్ చేసుకుంటూ వచ్చేసినాను. బట్ ఇప్పుడైతే టైం అవుతుంది కదా, ఇంకా స్టార్ట్ చేయాలి అప్లికేషన్స్ అనేసి స్టార్ట్ చేద్దామని లేచినాను. అంటే అతి కష్టంగా లేచినాను, బట్ తప్పదు. ఆయన చెప్పినాను కదా, అంటే అప్లికేషన్స్ ఒకటే చేస్తే సాటిస్ఫై కావట్లేదు, బట్ ఏదో ఒకటి చేయాలని. దానికి డైలీ ఒక 1 పేజీ ఏదో ఒకటి చదువుకుందామని అయితే అనుకుంటున్నాను. సో అది కూడా ఈరోజు నుంచి స్టార్ట్ చేయాలి. బ్రేక్ఫాస్ట్తో పాటు మనమైతే ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనమైతే కూర్చొని అప్లికేషన్ స్టార్ట్ చేసి అప్లికేషన్ ప్రాసెస్ మీకు చూపిస్తాను. అండ్ మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్కి విజిట్ అయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ వెయిట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. టుడే బ్రేక్ఫాస్ట్ ఫర్ స్నాక్స్ని టిఫిన్ లాగా వాడేస్తున్నాం. మిల్క్ విత్ హనీ అండ్ ఒక బనానా విత్ గాడ్ సాంగ్స్. లెట్స్ హ్యావ్ ఇట్. ఇంకోటి ఏంటంటే మనకు ఫెడెక్స్లో పడిందని చెప్పినాయి కదా, అంటే ఇంపోర్ట్ ఛార్జెస్ అవి టారిఫ్స్, అది పేమెంట్ చేయాలి ఈరోజు. అది పేమెంట్ చేద్దాం. రమ్య మ్యాగీ వేసింది, చేతి ఇచ్చిండు. ఇది కూడా బ్రేక్ఫాస్ట్లో యాడ్ చేసేసుకున్నాం. యూఎస్కి వచ్చిన ప్రతి ఒక్కరు, నాట్ ఓన్లీ యూఎస్, అది ఏ కంట్రీ అయినా, మన ఇండియా అయినా అబ్రాడ్ ఏ కంట్రీలో అయినా మనం చేసే మిస్టేక్ ఏంటంటే, మన సీనియర్స్ ఎవరైతే, అంటే మనకంటే ముందు ఎవరైతే స్టడీ కంప్లీట్ చేసుకొని మనకి అరే నువ్వు ముందే అప్లై చేసుకో అని ఏదన్నా సజెషన్స్ ఇచ్చినా మనం వినం అప్పుడు. ఎందుకంటే మనము ఎప్పుడున్నా కానీ చిల్ కావడానికి, ఎంజాయ్ చేయడానికి ఎక్కువగా టైం స్పెండ్ చేస్తుంటాం. అట్లా టైం వేస్ట్ అవుతుందని తెలిసినా కానీ దానికే ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నాం. ఎందుకంటే టెంపరీ ఫన్ ఇస్తుంది అండ్ టెంపరీ ఎంజాయ్మెంట్ చూసుకుంటాం. సరే, అవన్నీ పక్కన పెట్టేస్తే మనం అప్లికేషన్ చేయడానికి, మన లైఫ్ సెట్ కావడానికి జాబ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది చెయ్యాలి, బట్ కొన్నిసార్లు అప్లై చేయడానికి టైం తీసుకొని తర్వాత రేపు అప్లై చేద్దాం, స్కిల్స్ నేర్చుకుని అప్లై చేద్దామని చాలాసార్లు వెయిట్ చేస్తున్నాం. నేను కూడా అట్లనే నా మాస్టర్స్ అయిపోయే ముందు నాకు చాలా వరకు చెప్పినారు నువ్వు ఇప్పటి నుంచి అప్లై చేసుకో అది అని. బట్ నాకున్న ఐడియాలకి నాకు అప్పుడు ఏం పెట్టాలి, ఎక్స్పీరియన్స్ ఏం పెట్టాలి, ఏం యాడ్ చేయాలి, ఏం అంటే ఎటువైపు వెళ్ళాలి, ఏం ఐడియా లేకపోతుండే. బట్ మాస్టర్స్ అయిపోయే లాస్ట్ ఒక 1 మంత్ ఉందన్నప్పుడు అప్పుడు నేను ఒకటి డిసైడ్ అయ్యి అన్ని రీసెర్చ్ లాగా చేసిన తర్వాత అప్పుడు నేను ఒక వే చూస్ చేసుకొని అప్పుడు ఒక రోల్ పెట్టుకొని అప్పుడు ఏదో ఒకటి చూసుకొని పెట్టుకొని అప్పటి నుంచి స్టార్ట్ చేసినాను అనమాట అప్లికేషన్లు వేయడము. సో నేను ఏం చెప్తున్నా అంటే, ఎవరైనా అబ్రాడ్కి వెళ్ళిన వాళ్ళు, ఎవరైనా స్టడీ చేస్తున్నారు కరెంట్గా అని చెప్పే వాళ్ళకి, వీళ్ళకి ఏం చెప్తా అంటే, మీరందరూ కూడా లాస్ట్ ఒక 6 మంత్స్ అయితే నా మాస్టర్స్ అయిపోతుంది, నా డిగ్రీ అయిపోతుంది, బీటెక్ అయినా, కొందరు డిగ్రీ తర్వాత జాబ్ చేయాలని చూస్తుంటారు, ఎంబీఏ చేసినాక చేయాలనుకుంటారు. సో ఎవరైనా సరే లాస్ట్ ఒక 6 మంత్స్ ఉన్నప్పుడే ఇంటర్న్షిప్స్కి అప్లై చేసుకోండి. మన ఇండియాలో అయితే ఇంటర్న్షిప్స్ కాదు, అసలు ఫుల్ టైం ఏవైనా అప్లై చేసుకోవచ్చు, నీకు జాబ్ వచ్చిందంటే చేసుకోవచ్చు. సో అదొకటి చూసుకోండి. లాస్ట్ 6 మంత్స్ ఉన్నప్పుడే మీరు ఏదో ఒకటి ప్రిపేర్ అయ్యి ఏదో ఒక రెజ్యూమే తీసుకోండి. అండ్ కొన్ని టెంప్లెట్స్ కూడా ఉంటాయి, అవి కూడా నెక్స్ట్ చెప్తుంటాను. ఒకవేళ మీకు కావాలంటే కింద మెసేజ్ చేయండి, నేను చెప్తాను ఏ ప్లాట్ఫామ్స్ నుంచి, అంటే ఎవరైతే సెలెక్ట్ అయిన వాళ్ళు ఉంటారో ఆల్రెడీ వర్క్ చేసే వాళ్ళవి ఉంటాయి అన్నమాట. సో అవన్నీ చూసుకొని తీసుకొని మన రిలేటెడ్గా మనకి ఏమేం కావాలి ఏందని చార్ట్‌జీపీటీలో పెట్టేసి తీసుకొని అప్లై చేస్తూ ఉండండి. అండ్ మన అప్లికేషన్ రిక్వైర్మెంట్స్కి మన రెజ్యూమే మ్యాచ్ అవుతుందా లేదా అని కూడా చూసుకోండి. అవి చూసుకున్న తర్వాత మాత్రమే అప్లై చేయండి. ఎందుకంటే అవి మ్యాచ్ అయితే మాత్రమే మన రెజ్యూమే ఫార్వర్డ్ అవుతుంది, లేదంటే రిజెక్ట్ అయ్యి మనకు రిజెక్షన్ మెయిల్ వస్తుంటుంది. అట్లా అని అదొకటి కరెక్ట్ పెట్టగానే వస్తుందని కాదు, బట్ కొన్నిసార్లు అన్ని కరెక్ట్ మ్యాచ్ అయినా కానీ రిజెక్షన్స్ వస్తుంటాయి. బట్ అవి యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్తూనే ఉండాలి, అప్లికేషన్స్ చేస్తూనే ఉండాలి. ఏదో ఒక రోజు అయితే సక్సెస్ వస్తుంది, అంతే. మరి నేను ఇచ్చే సజెషన్స్ అయితే ఇదే. సో మీకు యూస్ఫుల్ అయితే యూజ్ చేసుకోండి, లేదంటే లైట్ తీసుకోండి, అంతే. ఇప్పుడు వచ్చేసరికి అయితే ప్రజెంట్ నేను యూఎస్ఏలో చాలా వరకు అప్లికేషన్లు ఎట్లా ఉంటాయి అనేసి చూపిస్తాను. నేనైతే కెరీర్ సైట్ది యూజ్ చేస్తున్నాను.
ఇదేంటంటే డైరెక్ట్ మన రెజ్యూమే పెట్టగానే డైరెక్ట్ ఆటో ఫిల్ కొట్టగానే అదే ఆటో ఫిల్ అవుతుంటుంది. కొన్నిసార్లు మిస్టేక్స్ కూడా చేస్తుంటుంది. సో చూసుకొని అప్లై చేసుకోవాలి. ఎందుకంటే మన అప్లికేషన్ కాబట్టి మనం కంప్లీట్గా చెక్ చేసుకొని అప్లై చేస్తే ఒక అప్లికేషన్ చేస్తున్నామా అంటే చేస్తున్నామని కాకుండా మనం అప్లై చేసి కరెక్ట్ చేస్తున్నామా లేదని చెక్ చేసుకొని వేస్తే యూజ్ ఉంటుంది కదా. సో అందుకే ఇప్పుడు మీకు చూపిస్తాను ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ ఎట్లా ఫిల్ చేసుకుంటుంది, ఎంత ఫాస్ట్ ఉంటుంది అనేసి. సో లెట్స్ సీ. మనం ఫస్ట్ అప్లికేషన్ చేయగానే కొన్నిసార్లు అయితే ఆటో ఫిల్లో రెజ్యూమే అని ఉంటుంది. సో రెజ్యూమే పెట్టగానే ఆటోమేటిక్గా అవుతుంటుంది. ఇవన్నీ మనం డీటెయిల్స్ ఫిల్ చేయాలి. ఫిల్ చేసిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ కొట్టగానే ఇట్లా వెళ్ళిపోతుంది. ఇక్కడ ఆటో ఫిల్ ఉంది కదా, ఈ ఆటో ఫిల్ కొట్టగానే మనకు ఆటో ఫిల్కి ఇవన్నీ ఏమేమైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ చూపిస్తున్నాయి కదా, ఇవన్నీ ఫిల్ చేసుకుంటుంది అన్నమాట ఆటోమేటిక్గా. సో ఇవన్నీ ఫిల్ చేసుకుంది. సో ఇక్కడ రెజ్యూమే ఉంది కదా, ఈ రెజ్యూమే కూడా అదే చేసేసుకుంది. సేవ్ నెక్స్ట్ కొట్టేయాలి. ఇవన్నీ కూడా మనం ఎంత పర్సెంటేజ్ ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ పెట్టేస్తాం అనమాట. అప్లికేషన్ ఎప్పుడైతే అంటే అప్లికేషన్ మనము క్రియేట్ చేసుకొని మెంబర్షిప్ తీసుకుంటామో అప్పుడు ఆటోమేటిక్గా అవుతుంటుంది. సో ఇదంతా వాలంటరీ డిస్క్లోజర్స్ ఇవన్నీ కూడా అడుగుతుంది అనమాట. మనకి ఏమన్నా అంటే మనం ఏ రీజియన్కి చెందిన వాళ్ళము, ఏ కంట్రీ, అవన్నీ అడుగుతుంటుంది. ఇక్కడ మన డేటు, ఈరోజు డేట్ కాబట్టి మనం అప్లై చేసేది ఈరోజు డేట్ చూపిస్తుంటుంది. ఇది కూడా పెట్టేసిన తర్వాత ఇది కూడా ఆటోమేటిక్గా అయిపోతుంది. డేట్ ఒకటి మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే డేట్ అనేది మనం ఏ రోజు పెట్టినామో ఆ రోజే ఉంటుంది కదా దీంట్లో అప్లికేషన్లో సైన్ అయినప్పుడు. సో అందుకోసమే ఇది డేట్ ఒకటి మనల్ని కొన్ని మాన్యువల్గా పెట్టడానికి ఉంటుంది అనమాట. అవి కూడా చూసుకొని పెట్టాలి. సో సేవ్ అండ్ కంటిన్యూ కొట్టిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఒకసారి చెక్ చేసుకోమని ఇస్తుంది అనమాట. చెక్ చేసుకొని సబ్మిట్ కొట్టేస్తే మన అప్లికేషన్ అయిపోతుంది. సక్సెస్ఫుల్లీ అప్లికేషన్ సబ్మిట్ అని వచ్చింది కదా, థ్యాంక్ యూ ఫర్ అప్లైయింగ్. మనకైతే మెయిల్ వస్తుంది అనమాట. తర్వాత చాలా అప్లికేషన్లు ఇట్లనే ఉంటాయి, బట్ అన్నీ ఇలానే అని చెప్పాను. కొన్ని డైస్ ఉంటుంది, లింక్డ్ఇన్, అట్లా చాలా ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఇండీడ్ అనేసి మన ఇండియాలో వచ్చేసరికి నౌకరీ, ఇండీడ్, లింక్డ్ఇన్ ఎట్లా అయితే ఉంటాయో ఇక్కడ కొన్ని ఇంకా ఎక్కువ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. మన ఇండియాలో కూడా ఉంటాయి అనుకోండి. ఇక్కడ వచ్చేసరికి అప్లై చేసిన తర్వాత మనకి సబ్మిషన్ చేస్తాము. మనం ఒక ఎట్లా అంటే ఎక్సెల్ షీట్లో సేవ్ చేసుకుంటాం. సేవ్ చేసుకున్న తర్వాత మనకి అంటే అప్డేట్ వచ్చిందా రాలేదా చూసుకొని పెట్టేసుకొని ట్రాకింగ్ కోసం పెట్టుకుంటాం అనమాట ఎక్సెల్ షీట్లో. సో ఇదే ఉంటుంది అప్లికేషన్ ప్రాసెస్ డైలీ. అందుకే నేను ఇది యూజ్ చేస్తున్నా కాబట్టి ఫాస్ట్గా అప్లికేషన్స్ చేస్తున్నాను. ఇప్పటివరకు నేనైతే 33 అప్లికేషన్స్ చేసినాను. మార్నింగ్ 9-10 ఏమో స్టార్ట్ చేసినాను, ఇప్పుడు 1:14 అవుతుంది. సో ఫాస్ట్గా ఇంకొక 15 అప్లికేషన్స్ ఉన్నాయి, 16 అప్లికేషన్స్ ఉన్నాయి. 16 అప్లికేషన్స్ కంప్లీట్ చేస్తే నా డే నేను పెట్టుకున్న మ్యాక్సిమంకి అయితే రీచ్ అవుతాను. తర్వాత నేను డైలీ ఒక 1 పేజ్ ఏదో ఒకటి చదవాలనుకుంటున్నాను కదా, సో అదైతే ఈరోజే స్టార్ట్ చేసి చదువుకోవాలి ఫస్ట్. అందుకే ఇది ఫాస్ట్గా కంప్లీట్ చేసి దాని మీద కూర్చుందాం అనుకుంటున్నాను. ఇప్పుడైతే మనకి లంచ్ టైం కూడా అవుతుంది. ఫాస్ట్గా ఒక 5 to 6 అప్లికేషన్స్ వేసి లంచ్ తీసుకుందాం. టైం వచ్చేసరికి 2 అవుతుంది. మన 46 అప్లికేషన్స్ అయిపోయినాయి, ఇంకా రిమైనింగ్ 4 ఉన్నాయి. 4+ వేస్తాను, ఇంకా ఎక్కువ కూడా వేస్తుండొచ్చు తెలీదు. బట్ ఇప్పుడైతే మనకు లంచ్ టైం అవుతుంది కాబట్టి లంచ్ తెచ్చుకొని తిందాం. లెట్స్ గో. Laura, Jordan. చికెన్ విత్ రైస్. Anyone? Cheers. Hi, Mum. Hi, gorgeous. Bags, car. Can you help me? What, now? No, tomorrow afternoon. మనం తినంగానే ఒక రోగం ఉంటుంది మనకి, ఏంది తెలుసా? మంచిగా తిన్నామంటే నిద్ర వస్తుంటుంది. సో దాన్ని స్కిప్ చేసుకోవడానికి ఏం చేయాలి అనుకొని ఏదో ఒక పని పెట్టుకోవాలనేసి ఒక పని పెట్టుకున్నాను. అది ఏంటంటే బట్టలు వచ్చేసరికి వాషింగ్ మిషన్లో వేసి ఉండే. సో అవన్నీ కూడా ఇప్పుడు మడతెట్టి మన క్లాజెట్లో పెట్టేసేయాలి. లెట్స్ డూ దట్ ఫస్ట్. నిన్న అప్లికేషన్స్ వేసినా కదా, అంటే 54+ ఏమో వేసినాను అప్లికేషన్స్. అండ్ మొన్న వచ్చేసరికి 50 వేసినాను. అంటే 105 అప్లికేషన్స్లో నాకు ఒక్కటే ఒక కాల్ వచ్చింది. ఆ కాల్ కూడా బాట్ కాల్ అనమాట. అంటే ఏఐ జనరేటెడ్ వర్చువల్ ఉంటుంది కదా. సో వాళ్ళు మనకు కాల్ చేసి మన దగ్గర నుంచి కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. మన బ్యాక్గ్రౌండ్ ఏంటి, మన వర్క్ ఎక్స్పీరియన్స్లో ఏమేమి యాడ్ చేసినాం, అండ్ వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్కి మన ఎక్స్పీరియన్స్ ఏమైనా మ్యాచ్ అవుతుందా, సో నీకు
అంటే రియల్ టైం వర్క్ ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉందా అని అట్లా అడుగుతుంటుంది అనమాట. సో మనకి ఏ కాల్ రాలేదు, అసలు ఏదో ఒక యూజ్ అయితే ఉంటుంది కదా అనేసి పిక్ చేసి మాట్లాడినాను. అది ఆల్మోస్ట్ ఒక 10 to 15 మినిట్స్ అయితే జరిగిందనమాట. హార్డ్లీ కొన్ని అయితే 3 to 4 మినిట్స్, 5 మినిట్స్ కంటే ఎక్కువ తీసుకో, బట్ కొన్ని అయితే 10 to 15 మినిట్స్ కూడా ఎక్కువ కూడా తీసుకుంటాయి. అది అడుగుతుంది, నేను చెప్తున్నాను. సో అట్లా ఫ్లోలో అయిపోయింది అనమాట. ఎందుకంటే వచ్చిన కాల్ ఏదో ఒకటి మాట్లాడితే మనకు కూడా ఇంప్రూవ్ అవుతుంది కదా అనేసి పిక్ చేసినాను కాల్ వచ్చేసరికి. అది అయింది. దాని తర్వాతనైతే నాకు ఇంతవరకు ఒక కాల్ కూడా రాలేదు. సో ఫాలోఅప్ మెయిల్స్ ఇవన్నీ జరుగుతున్నాయి. ఇంకోటి ఏంటంటే నేను మొత్తం మానిటర్ ముందే కూర్చొని, అంటే ఎక్కువ డిస్ప్లే మన ఐస్కి ఎఫెక్ట్ పడుతుంటుంది కదా. సో ఒక లైట్ తీసుకుందామని చూస్తున్నాను, అదొకటి ఆర్డర్ పెట్టాలి. అండ్ ఇంకోటి ఏంటంటే మనము ఈ ఎనర్జీది దీనిలో తీసుకున్నాం అనమాట, బ్యాటరీస్ది. ఇది వచ్చేసరికి 3AA బ్యాటరీస్, AA బ్యాటరీస్ ప్లస్ విత్ ఛార్జర్ అని తీసుకున్నాను వాల్మార్ట్లో. అదైతే పోయింది. సో ఇప్పుడు వచ్చేసరికి అమెజాన్లో ఈ మానిటర్ లైట్ ప్లస్ ఈ అంటే AAA బ్యాటరీస్ ఉంటుంది కదా, సో అది పెట్టేద్దామని అనుకుంటున్నాను. అంటే AA బ్యాటరీ, AA బ్యాటరీస్ది విత్ అడాప్టర్, ఛార్జర్ అండ్ బ్యాటరీస్, ఈ మానిటర్కి లైట్, ఇవైతే ఆర్డర్ పెడదామని అనుకుంటాను. సో అది ఆర్డర్ పెడితే నాకు తెలిసి ఎప్పుడు వస్తుందో చూడాలి. అదొకటి ఆర్డర్ పెట్టాలి. ఇంకోటి ఏంటంటే ఈరోజు వచ్చేసరికి ఫెడెక్స్లో మనమైతే ఆర్డర్ పెట్టుకున్నాం కదా లాస్ట్ టైం, ఇండియా నుంచి పెట్టుకుంటే ఇక్కడికి వచ్చేసరికి పార్సల్కి మనకి టారిఫ్ పడింది. ఆ టారిఫ్ది అమౌంట్ పే చేయాలి. మీరు ప్రీవియస్ వీడియోస్ చూసినట్టయితే మీకు అర్థమై ఉంటుంది నేను ఎంత పడింది, ట్యాక్స్ ఎంత పడింది, లైక్ ఈ టారిఫ్ ఎంత పడింది ఏందనేసి 10 kgsకి మన వర్క్ కూడా అయిపోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఏదో ఒకటి అయితే నేర్చుకోవాలని చెప్పినా కదా, సో దానికి కూడా ప్రిపేర్ చేసుకుంటున్నా. సో అదొకటి నేర్చుకుంటే సెట్ అయిపోయినట్టు. ఈరోజు ఆర్డర్ అయితే పెట్టేసినాం అనమాట. ఇది వచ్చేసరికి ట్యూస్డే రోజు వస్తుంది మనకి. ఈరోజు థర్స్డే, అంటే ఇంకా 4-5 డేస్ 7 డేస్లో వచ్చేస్తుంది. అంటే ఇంకా కొంచెం ముందే కూడా వస్తుండొచ్చు, బట్ చెప్పలేము. బట్ దీంట్లో వచ్చేసరికి అయితే అరైవింగ్ డేట్ వచ్చేసరికి ట్యూస్డే చూపిస్తుంది. సో లెట్స్ ఎప్పుడు వస్తుందో తెలియదు. వచ్చిన తర్వాత అన్బాక్స్ చేసి చూపిస్తాను. అండ్ ఇంకోటి ఫ్రేమ్ కూడా పెట్టుకుందాం అనుకుని చెప్పినా కదా నిన్న వీడియోలో చెప్పేసరికి. సో అది కూడా మన ఫ్రేమ్ పెట్టుకోవడానికి మన డిగ్రీ పట్టా దాంట్లో పెట్టుకొని సెక్యూర్గా పెట్టుకొని చూడడానికి యూస్ అవుతుంది కదా అనేసి పెడదాం అనుకున్నాను. సో అది కూడా పెట్టినాను అనమాట. అది రాగానే దీంట్లో పెట్టేసి పెట్టుకోవడమే. అండ్ ఇది వచ్చిన తర్వాత అన్బాక్స్ చేసి చూపిస్తాను. ఇప్పుడైతే ఫెడెక్స్ కూడా ఓపెన్ చేసినాను, అది కూడా పేమెంట్ చేసేద్దాం. తోట కూడా నా ఫోన్ చేసి మాట్లాడుతాడు అంటే రోజు ఈడే. నీ పేరు ఏం పేర్రా? పల్లె తేజారెడ్డి, మినిమం ఉంటుంది. టైం వచ్చేసరికి 4:38 అవుతుంది. మన అప్లికేషన్లో అయితే 55 అప్లికేషన్స్ అయితే కంప్లీట్ చేసేసిన, టోటల్ కంప్లీట్ అయిపోయినాయి అనమాట. ఈరోజు అయితే అప్లికేషన్స్ చేయడం కంప్లీట్ అయిపోయింది. సో ఏదో ఒకటి నేర్చుకోవాలి ఇప్పుడు. రిమైనింగ్ టైము నేర్చుకోవడానికి స్పెండ్ చేద్దాం అనుకుంటున్నా. అంతే మరి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.